మార్నింగ్ చాలా ప్రశాంతంగా మంచి అట్మాస్ఫియర్లో శ్రీ టీఎంటీ హైదరాబాదు 5,000 10,000 రన్ చేస్తున్నారు. దానికి వచ్చిన ప్రజలందరికీ, ఎస్పెషలీ యంగ్ పీపుల్కి, ఓల్డ్ పీపుల్ కూడా ఉన్నారు. దీన్ని మైండ్ ఓవర్ మైల్స్ అంటే బేసిక్గా ఈ రన్ అనేది దీనివల్ల ఉపయోగాలు ఏంటంటే రెండు. ముఖ్యంగా సెల్ఫ్, రెండోది వేరే వాళ్ళకి. సెల్ఫ్లో ఏంటంటే ఎంటైర్ మైండ్ చాలా ఫ్రెష్గా ఉంటుంది. మార్నింగ్ టైంలో మంచి ఆక్సిజనేషన్ వస్తుంది. మనం రన్ చేస్తున్నప్పుడు మన యొక్క బోన్స్, మజిల్స్, బాడీ స్ట్రెంగ్త్, హార్ట్ కెపాసిటీ ఇవన్నీ కూడా చాలా బెటర్గా ఇంప్రూవ్ అవుతాయి. మనం ఈరోజు చాలా యంగ్ ఏజ్ నుంచి ప్రయాణం, మనం చదువులో కానీ తర్వాత జాబ్లో కానీ చాలా టెన్షన్స్తో ఉంటున్నాము. ఈ టెన్షన్స్ అన్నీ మనం క్లియర్గా చేయాలంటే డైలీ ఒక 1/2 అవర్ 1 అవర్ కనుక ఈ విధంగా చేస్తే మన ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఇలా ఉన్నప్పుడు మనం చాలా వరకు హాస్పిటల్స్కి, డాక్టర్స్కి దూరంగా ఉంటే ఇంకా హెల్త్ కూడా చాలా బాగుంటుంది, రెండు దగ్గరికి వెళ్లకుండా ఉంటే. కాబట్టి అలాంటి సదవకాశం కలిపిన అందరికీ, దాంట్లో పార్టిసిపేషన్ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక ఇది. రెండోది ముఖ్యంగా ఇది రెండో రకంగా ఏ విధంగా హెల్ప్ అవుతుందంటే, ఈ విధంగా కంట్రిబ్యూట్ చేసి వాళ్ళు సెల్ఫ్గా ఒక మోటివ్తో, అంటే వాళ్ళు ఎక్సర్సైజ్ చేస్తూ బాగా పెరగాలనే ఉంది. వీళ్ళు చేసిన రిజిస్ట్రేషను, ఈ వచ్చే ఎక్స్ట్రా మనీతో లిటిల్ క్యూర్ ఫౌండేషన్ అనేది, అంటే చాలా చిన్నపిల్లలు ఎవరైనా 2 years 3 years 4 yearsకి హార్ట్లో ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే, ఈ హార్ట్ ప్రాబ్లమ్స్లో చాలామంది పేదలు వాటిల్ని మనం నయం చేర్చుకోలేక ఒక్కొక్కసారి ప్రాణాలు కోల్పోతుంటారు. అలాంటి వాళ్ళకి ఈ యొక్క దీంట్లో మిగిలిన మనీని దాన్ని ఉపయోగిస్తుంటారు. అది ఎంతో మంచి సదవకాశం. ఎందుకు ఈ లిటిల్ క్యూర్ ఫౌండేషన్ అనేది మనం సెలెక్ట్ చేసామంటే, ఎవరైనా బాగా ఒక 40, 50, 60 years ఏజ్ ఉన్నోళ్ళు, వాళ్ళు ఎప్పుడూ కష్టపడి సంపాదించుకొని వాళ్ళ హెల్త్కి, వాళ్ళ యొక్క శేష జీవితాన్ని బాగా సంపాదించుకొని ఉంటారు. తర్వాత వాళ్ళు పెద్ద యాక్టివ్గా కూడా రోల్ లేకుండరు. అదేవిధంగా ఈ చిన్న పిల్లలైతే వాళ్ళ భవిష్యత్ అనేది చాలా ఉంటుంది. ఈ యొక్క చిన్న ఎయిల్మెంట్ ద్వారా లైఫ్లో వాళ్ళు పుట్టుకని సద్వినియోగం చేసుకోకుండా, వీలవ్వకుండా వెళ్ళిపోతున్నారు. కాబట్టి అలాంటి వాళ్ళకి మన అందరం కనుక సపోర్ట్ చేస్తే ఎంతో మంచిగా వాళ్ళ లైఫ్ని ఎంజాయ్ చేస్తూ, అదేవిధంగా బాగా చదువుకొని మంచి జాబులు చేస్తుంటారనే రెండో ఉద్దేశంతో ఉంటుంది. కాబట్టి ఈ రెండు పనులు, ఒకటి తనకై తను బాగా ఎక్సర్సైజ్ చేసి మైండ్ని బిల్డ్ చేసుకుంటున్నారు, ఫిజికల్ అండ్ మెంటల్. హెల్త్ అనే దానికి డెఫినేషన్ ఏంటంటే, ఎవరైనా కూడా చాలామంది జబ్బులు లేకుండా ఉంటే హెల్త్ అని అంటారు. అది చాలా తప్పు. హెల్త్ అనేది ఏ ప్రాస్పెక్ట్ ఆఫ్ lack of no diseases and mind and also social well-being. That is the definition of health. So our health అనేది పర్ఫెక్ట్ గా ఈ రన్ల ద్వారా మనం అచీవ్ చేయొచ్చు. Hello everyone. I think today this run for an awareness, that is for mental health, mind over miles, the organization and the group Shri, the team of Shri TMT for this 10,000 run. I congratulate each one of them, the organizing committee and the sponsors and the guest of honor for today, Dr. Bhaskar sir and other dignitaries, and of course all the students, all the participants. They all are here with like full joy, full excitement. This is what we need, right? So when we talk about mental health, every day is not the same. We all face a lot of stress and a lot of challenges in our life, and yes, we have to keep it we have to keep it rolling. And yes, of course, mental health is associated with physical health too. So doing exercise consistently every day, whether it's yoga or any gym or even a run, will help you a lot, because we all know that physical exercise will add on endomorphins to your body, and that is what is it's a natural mood stabilizer. So it's required to keep your mood stable. And yes, of course, physical health is of course related to mental health, and more than important, mental stress. Let me tell you one thing: we all go through it. We all have this. Everyone, we all always feel that the other person whom we look at is so happy and glad, and they might not have. But believe me, everyone
has it. So today it's very important that we all get, we have to socialize, we have to come out of that, especially the mobile mode what we all are in. Today everyone, even they are in a party, they will always have the mobile in the hand and they'll be sitting in the corner scrolling their social media. So this is what is actually creating a lot of mental issues, and we all are like, the depression, anxiety is all interrelated. So let me tell you, like previously, like before, during my grandmother's time, they used to not have any kind of this. They used to have, but not much. But now it is increasing because we are unable to communicate well. We are not unable to express ourselves well. We are keeping all the things inside us, like our mind and heart. But let me tell you, please feel yourself free, express yourself, be happy. Every moment of your life has to be lived properly. The moment you start living your life, you'll enjoy your life and you'll keep your mental status balanced. And most importantly, keep your life properly organized. Discipline and maintaining a routine in your life always leads to mental balance. So all the best. Thank you so much for inviting me and making me a part of this event. Thank you.